సామెతలు 20వ అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఏం చేస్తుంది? అంతరంగములన్నిటినీ శోధించును. ఎస్, ద హ్యూమన్ స్పిరిట్ ఇస్ ద ల్యాంప్ ఆఫ్ ద లార్డ్ దట్ షెడ్స్ లైట్ ఆన్ వన్స్ ఇన్నర్మోస్ట్ బీయింగ్. అంటే ఒక మనిషి యొక్క ఆత్మ ఎలాంటిది అంటే తెలుసా, అదే ఏం చేస్తుందంట, ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద లార్డ్. అంటే ప్రభు పెట్టిన దీపము ఒక మనిషికి ఏదన్నా ఉందంటే అదేం తెలుసా, మీ యొక్క ఆత్మ, మీ యొక్క ఆత్మ. సో ప్రభు ఆ యొక్క ఆత్మను మీ యొక్క శరీరంలో ఆయన పెట్టాడు. దేని కొరకు? అది మీకు మార్గము చూపించుటకు. సో ఒకవేళ ప్రభు మీకు చూపించే మార్గము శ్రేష్టమైనది ఏదైనా ఉండాలంటే అది ఆత్మీయంగా ప్రభు చూపించే మార్గము మాత్రమే మిమ్మల్ని వెలుగులోకి అది నడిపించగలుగుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ కూడా ద హ్యూమన్ స్పిరిట్ ఇస్ ద ల్యాంప్ ఆఫ్ ద లార్డ్ దట్ షెడ్స్ లైట్ ఆన్ వన్స్ ఇన్నర్మోస్ట్ బీయింగ్ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈ ఆత్మ దేని కొరకు డిజైన్ చేయబడిందంటే మనము ప్రభు యొక్క చిత్త ప్రకారము మనము నడవడానికి. సో మనము రెండు విధమైన డెసిషన్స్ మన జీవితంలో మనం తీయొచ్చు. ఒకటి మన శారీరకమైన ఒక డెసిషన్స్ మనం తీయచ్చు, లేదంటే ఆత్మకు సంబంధమైన డెసిషన్స్ కూడా మనము తీయచ్చు. అందుకే మీరు ప్రతి డెసిషన్ మీరు తీసేటప్పుడు అంతా కూడా మీరు ఏం నేర్చుకోవాలంటే, నా కంటికి ఏం కనపడుతుందో దాని ప్రకారము నేను డెసిషన్ తీస్తాను మీరు నమ్మకూడదు. మీరు దేన్ని నమ్మాలంటే ప్రభు మీలో ఉంచిన ఆ ఆత్మను. హల్లెలూయా. ఒకసారి ఒక కుటుంబము మా దగ్గర ప్రార్థనకు వారు వచ్చేటప్పుడు వారి యొక్క అమ్మాయికి సంబంధం వారు చూస్తున్నారు అన్నమాట. సో 2 సంబంధాలు వారి ముందు వారికి వచ్చింది. ఒకటేంటంటే చాలా ధనవంతుడు, చాలా డబ్బున్న ఒక వ్యక్తి అన్నమాట. ఇంకో సంబంధము మంచి డబ్బున్న వాళ్ళే కానీ కొద్దిగా తక్కువ, మంచి ఆత్మీయంగా నడిచే ఒక కుటుంబము. కానీ ఈ కుటుంబం ఆ 2 సందేహాలతో మా దగ్గర ప్రార్థనకు వారు వచ్చేటప్పుడు మరి వారు అడిగారు, మరి ఏ డెసిషన్ మేము తీసుకోవాలి, ఏ కుటుంబంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు అడిగారు. మేమేమన్నామంటే ప్రభు దగ్గర అడిగి ప్రభు మీకు ఎక్కడ సమాధానం ఇస్తాడో అక్కడ వెళ్ళండి అని చెప్పేసి మేము అన్నాం. కానీ 2 రోజుల్లోనే కాల్ వచ్చి వారు ఏమన్నారు తెలుసా, అన్న వారికి ఇల్లు వెళ్ళి చూసాం, చాలా పెద్దగా ఉంది, అబ్బో ఆ ఇల్లు చూస్తే ఎవడన్నా పడిపోవాల్సిందే అని చెప్పేసి అన్ని గొప్పగా అన్నీ చెప్తున్నారు అన్నమాట. వెంటనే వారు ఆ ఇల్లు చూసి పడిపోయారు. మన అమ్మాయిని ఇక్కడనే ఇవ్వాలి, అబ్బాయి ఎంత బాగుంది, సూపర్ ఉంది, ఇల్లు చూసి వచ్చా, అన్నీ చూపించాం అని చెప్పేసి ఇచ్చేసారు. కానీ ఇచ్చేసిన 1 సంవత్సరం తర్వాతనే వారికి విడాకులు రావటం జరిగింది. వారికి ఆ కుటుంబం కూడా 2గా అది విడదీయబడింది. అంటే నేను ఏం చెప్పాలని నేను మీకు ఆశపడుతున్నానంటే, ఎవ్రీ డెసిషన్ దట్ వి టేక్ బై వాట్ వి సీ త్రూ అవర్ ఐస్ మైట్ నాట్ బీ కరెక్ట్. అంటే మన జీవితంలో కంటికి ఏదంతా మంచిగా కొన్నిసార్లు కనపడుతుందో ఏమవుతుందో తెలుసా, కొన్నిసార్లు అది చెడ్డైన నిర్ణయంగా కూడా అది అవ్వచ్చు. కానీ ఆత్మీయంగా ప్రభు మన యొక్క ఆత్మలో ఆయన మాట్లాడి ఆ తీర్మానాన్ని గనక మనం తీయగలిగితే, ఒకవేళ మనం ఏదైనా ఒకవేళ కష్టమైన మార్గంలో మనం వెళ్ళినా ఆయన మనల్ని నడిపిస్తాడు, దాంట్లో మనకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మొదట ప్రభు మీ దగ్గర ఏమని ఆయన మీ దగ్గర మాట్లాడుతున్నాడంటే, మీ కంటికి కనపడే వాటితో నిర్ణయాలు తీసుకోవటం ఆపాలి. ఎందుకంటే ప్రభు దేన్ని ఆయన ఒక దీపముగా చేశాడంటే, మీ యొక్క ఆత్మను ఆయన యొక్క దీపముగా ఆయన
చేశాడు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో దైవజనులు మనం చూడొచ్చు, ఎంతో నాయకులను మనం చూడొచ్చు. ఒక్కొక్క వ్యక్తిని కూడా ప్రభు ఒక్కొక్క విధముగా ఆయన మాట్లాడాడంట. ఇప్పుడు మనము సమూయేలు ప్రవక్తను మనం చూడొచ్చు. అక్కడ ప్రభు ఆయనను పిలుస్తున్నాడు, కానీ అక్కడ చుట్టూ ఉన్న ఆ ప్రీస్ట్కి, ఆ దైవజనుడికి అది వినపడట్లే, ఆ స్వరం ఆయనకు వినపడట్లే. కానీ సమూయేలు ప్రవక్త మాత్రం చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు నన్ను పిలిచారా అని చెప్పేసి వెంటనే ఆ సమూయేలు ప్రవక్త ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఆ స్వరము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనము ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఆ స్వరము లేకపోయినా ఆయన ఏ స్వరాన్ని ఆయన విన్నాడు తెలుసా? ప్రభు యొక్క స్వరము ఆయన యొక్క ఆత్మలో ఆయన వినగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన మీకు తెలియజేస్తున్నాడు అంటే, మన బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క దైవజనుడితో, ప్రతి ఒక్క నాయకుడితో కూడా ప్రభు ఏం చేశాడంటే ఆయన మాట్లాడాడు. ఆయన ఎలా మాట్లాడాడంటే, ఎలా గైడ్ చేశాడంటే ఆత్మలో డైరెక్ట్గా మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరందరూ ఆత్మీయంగా వారు నడవటం ప్రారంభించారో, లేకుంటే ఆత్మలో ప్రభు మాట్లాడింది వారు విని వారు అడుగు పెట్టారో, వారి యొక్క జీవితంలో గొప్ప గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మీ దగ్గర ఏమని ఆయన మీకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? డూ నాట్ వాక్ బై సైట్. అంటే మీ కంటికి కనబడే దానితో ముందడుగు వేయకూడదు. మీ ఆత్మలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మీరు నమ్మటము ప్రారంభించాలి. హల్లెలూయా. ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.